ఎందుకు యేసు ప్రభు నా పక్షాన్ని అప్పగించుకున్నాడంటే నేను దుష్టత్వం నుంచి తప్పించుకోవాలని. ఇది నిజమైన సువార్త. సువార్త అంటే నా పాపాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి నేనేం చేయాలి? మరలా పాపానికి వెళ్ళాలనా? మరలా పాపంలో కొనసాగాలనా? కాదు. ఈ దుష్టత్వం నుంచి నేను వేరుగా బయటికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి నూతన జీవితాన్ని కొనసాగించాలి. నూతన సృష్టిగా నేను బ్రతకాలి. బాప్తిసం తర్వాత, బాప్తిసానికి ముందు బ్రతికితే మనం యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని వెక్కిరిస్తున్నామని అర్థం. యేసు ప్రభు మన కోసం ఎందుకు అప్పగించుకున్నాడు అంటే తాను మనల్ని ఎలా బ్రతకమని చెప్తున్నాడో అలా మనం బ్రతకాలని, మనం నూతన సృష్టిగా చేయబడాలని, మన పాత జీవితం అంతా పోయి కొత్తగా మనం బ్రతకాలి అన్నది సువార్త. ఏ సువార్త? నిజమైన సువార్త. యేసు